జనజాతర సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ కు కేసీఆర్ చేసిందేమీ లేదని, కేసీఆర్ 10 ఏళ్లు గిరిజన సమస్యలు పట్టించుకోలేదని, ఆదివాసీ ఆడబిడ్డకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని అన్నారు. ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి. ఆసిఫాబాద్ జిల్లాకు యూనివర్సిటీ కూడా తీసుకొస్తా అన్నారు రేవంత్ రెడ్డి. కుల గణన జరిగితే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ పెరుగుతాయని అన్నారు రేవంత్ రెడ్డి. రిజర్వేషన్స్ పెంచాల్సి వస్తుందని 2021లో జనాభా లెక్కలు కూడా వెయ్యలేదు అన్నారు ఆయన. ఇప్పుడు 2/3 మెజార్టీ వస్తే రిజర్వేషన్స్ రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని, దేశంలో 15 రాష్ట్రాలు ఆమోదిస్తే రిజర్వేషన్స్ రద్దు చేయొచ్చన్నారు రేవంత్. అందుకే బీజేపీ 8 రాష్ట్రాలను బలవంతంగా లాక్కుందన్నారు. కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్స్ పెరుగుతాయి, బీజేపీ గెలిస్తే రిజర్వేషన్స్ రద్దవుతాయని అన్నారు. దేశంలో కుల గణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు రేవంత్. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9985277715. ఒక పక్కన రాహుల్ గాంధీ గారు దేశ జనాభాను లెక్కించడమే కాదు, బలైన వర్గాల కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, రిజర్వేషన్లను కాపాడి దళితులకు గిరిజనులతో పాటు బలైన వర్గాలకు కూడా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది. కుట్రలో ఒక్కొక్క అడుగు ముందుకేసింది. ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దయిపోతాయి. మన ఆదిలాబాద్లో మీరేసే ప్రతి ఓటు బీజేపీకి, మీరు బీజేపీకి ఓటు వేసిందంటే బీజేపీ మీ రిజర్వేషన్ల మీద పోటు పొడవబోతుంది. ఇప్పుడు ఒక జనజాతర సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ కు కేసీఆర్ చేసిందేమీ లేదంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ 10 ఏళ్లు గిరిజన సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని, కానీ కాంగ్రెస్ ఆదివాసీ ఆడబిడ్డకు అవకాశం కల్పించిందన్నారు. ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి. ఆసిఫాబాద్ జిల్లాకు యూనివర్సిటీని కూడా తీసుకొస్తానన్నారు రేవంత్. అలాగే కుల గణనకు సంబంధించి రేవంత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణన జరిగితే ఎస్సీ ఎస్టీ సీట్లు పెరుగుతాయని, రిజర్వేషన్స్ పెంచాల్సి వస్తుందనే 2021లో జనాభాను లెక్కించలేదని అన్నారు రేవంత్. ఇప్పుడు 2/3 మెజార్టీ వస్తే రిజర్వేషన్స్ రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని, దేశంలో 15 రాష్ట్రాలు ఆమోదిస్తే రిజర్వేషన్స్ రద్దు చేయొచ్చని చెప్పారు రేవంత్. అందుకే బీజేపీ 8 రాష్ట్రాలను బలవంతంగా లాక్కుందన్నారు రేవంత్. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్స్ పెరుగుతాయి, బీజేపీ గెలిస్తే మాత్రం ఆ రిజర్వేషన్స్ రద్దవుతాయన్నారు రేవంత్. దేశంలో కుల గణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కుల గణన జరిగితే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ పెరుగుతాయని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ తనపై పెట్టిన కేసుల గురించి కూడా మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. దాదాపుగా 200 కేసులు పెట్టిండు. చెంచల్ కూడా చెర్లపల్లి జైలుకు పంపించిండు. మిత్రులారా, ఎన్నడైనా భయపడ్డానా? ఎప్పుడైనా భయపడ్డామా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారా? బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులు విధ్వంసం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్య చేసినా మన కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలాగా తమ రక్తాన్ని దారబోసి ఈ జెండాను మోసిండ్రు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరేమంతన్నా ఢిల్లీలో నరేంద్ర మోడీ పెట్టే కేసులకు భయపడతాడా? బెదిరించగలరా? మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తానులైనా ఎదిరించే శక్తి మీ రేవంత్ అన్నకు ఉన్నదన్న సంగతి మీకు తెలుసు కదా. ఈ ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం నాకు కొంచెం ఇస్తే కొమర భీం రామ్జీ గోండులాగా ఆనాడు తెల్లదొరల నుంచి నిజాం నవాబుల వరకు ఎట్లయితే తరిమిన్రో అదే విధంగా ఇవాళ ఢిల్లీ సుల్తాన్లు మన తెలంగాణ మీద దాడి చేయాలనుకుంటున్నారు, మనల్ని నిర్బంధించాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవు. బీజేపీ చేసే ఈ కుట్ర రాజకీయాలను తప్పకుండా ఆదిలాబాద్ అండగా నిలబడితే తిరగబడి కొడతానని చెప్పి మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్నా మిత్రులారా. అందుకే మిత్రులారా, మనకు రిజర్వేషన్లు ఉండాలి, ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు రావాలి, ఆదివాసేతరులకు పహానీలు నకలు ఇవ్వాలి అంటే